మండపం నూకాలమ్మ అమ్మవారికి స్వాగతం పలికిన అత్తివారి కుటుంబం. కాకినాడ జిల్లా శంకవరం మండలం మండపం గ్రామంలో పూజలు అందుకుంటున్న శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా అన్నవరం గ్రామానికి అమ్మవారిని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అతివారి ఆడపిల్లగా చెప్పుకునే శ్రీ శ్రీ మండపం నూకాలమ్మ అమ్మవారి గరగల మహోత్సవం గ్రామంలో ప్రవేశించగానే అత్తివారి కుటుంబీకులు అమ్మవారికి ఎదురెళ్లి పసుపు నీళ్లతో అమ్మవారికి అభిషేకం చేసి పసుపు కుంకుమ చలివిడి వడపప్పు పానకం ధూప దీప నైవేద్యాలతో నూకాలమ్మ అమ్మవారిని తమ ఆడపిల్లగా భావించి గ్రామంలోకి ఆహ్వానిస్తారు. కుల మత తారతమ్యం లేకుండా గ్రామంలో గల ప్రతి ఇంటింటికి అమ్మవారికి పానుపులేస్తారు. గ్రామంలోని మహిళలంతా అమ్మవారి జాతర కార్యక్రమాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున పసుపు కుంకాలతో అమ్మవారిని గ్రామంలోకి స్వాగతం పలుకుతారు. అమ్మవారు గ్రామంలో ప్రతి వీధిని భక్తుల కోరిక మేరకు జాతర కార్యక్రమాలు నిర్వహిస్తారు. నూకాల అమ్మవారి కొత్త అమావాస్యని పురస్కరించుకొని నూకాల అమ్మవారి గరగల మహోత్సవం అన్నవరం గ్రామంలో కొత్త అమావాస్యకి ముందు వారం ఇక్కడికి గరగలు అన్నవరం రావడం ఆనవాయితీగా వార్షికంగా గత పూర్వం నుంచి కూడా జరుగుతుంది. ఈ గరగల మహోత్సవాన్ని అన్నవరం గ్రామంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అన్ని వర్గాల వారు కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఏకైక పండుగ అన్నవరం శ్రీ నూకాలమ్మవారి గరగల మహోత్సవం కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మా అత్తి సత్యనారాయణ గారు నెల రోజుల ముందు నుంచి దీని ప్రక్రియను ప్రారంభించి అందరికీ సమాచారం అందించి అందరి సహకారం తీసుకుని ఇటు పోలీసు వారు ఇటు మీడియా మిత్రులు ఇటు గ్రామ ప్రజల్లో అందరితోటి కూడా ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయడంలో గత పూర్వం నుంచి మా పూర్వీకుల నుంచి కూడా జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా చాలా వైభవంగా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది. దీనికి సహకరించిన గ్రామ ప్రజలైతేనే మీడియా మిత్రులైతేనే పోలీసు సిబ్బంది వారైతేనే ఇక్కడ స్థానిక గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారు కానీ కూటమి నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అందరూ కూడా ఎంతో అద్భుతంగా మాకు సహాయ సహకారాలు తోడ్పట్టును అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటకు అందరూ సహకరించారు. దీనికి ప్రత్యేకంగా మనం అభినందనలు చెప్పుకోవాల్సింది ఏంటంటే అది సత్యబాబు గారికి. ఎందుకంటే ఆయన ఒక నెల రోజులు ఈ కార్యక్రమానికి టైం కేటాయించి అతనికి సంబంధించిన మిత్రులు కానీ మనుషులు కానీ అతని కుటుంబాలు కానీ నేను కూడా అతని కుటుంబ సభ్యుడినే అలాగే మా కుటుంబం వీళ్ళ కుటుంబం గులాదాసు ఇలాంటి వాళ్ళు అందరూ మొత్తం ఏ వర్గానికి ఏ కులానికి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేశారు. మండపం గ్రామంలో అన్నవరానికి ఒక 6 కిలోమీటర్ల గ్రామంలో వేయించేసిన నూకాలమ్మవారు ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు శనివారం అన్నవరం రావడం ఎన్నో తరాలుగా ఆచారంగా రావడం జరుగుతుంది. అమ్మవారు రాక అన్నవరంలో కుల మత వర్ణ భేదాలు లేకుండా అత్తివారు ఆడవచ్చు అయినప్పటికీ అత్తివారు అన్నవరానికి స్వాగతం పలికి తీసుకొచ్చేటప్పటికి అన్నవరంలో ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని అన్నవరం ఆడపడుచుగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇంతమంది జనాలు రావడం నిజంగా అమ్మవారి శక్తి రూపిణిగా మనం అందరం కూడా ఈ రోజు అనుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఒకప్పుడు పూర్వం మా పెద్దలు ఆనవాయితీగా ఒక వంశపార్పర్యంగా ఇలాగా అమ్మవారిని అన్నవరం తీసుకురావడం అన్ని కులాల్లో అందరినీ ఒక్కొక్కరిని పాలు పంచుకోవడం అందరూ కూడా అమ్మవారిని ఆశీర్వదించుకుని ఆశీస్సులు పొంది అమ్మవారిని ఊరిలోకి తీసుకురావడం జరుగుతుంటుంది. అలాగే ఈ సంవత్సరం అన్నవరం పండుగ అమ్మవారిని ఇవాళ కోల్చి అన్నవరంలో ఇంత దిగ్విజయంగా ఏర్పాట్లు చేసిన ప్రతి వ్యక్తికి కూడా పేరున కూడా మనం ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకోవాలి. అందులో ముఖ్యంగా ఈరోజు పోలీసు వారు మాకు చాలా సహకారం కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి పోలీసు వారు చేసిన ఏర్పాట్లకి చాలా అభినందనీయం, చాలా సంతోషం. ఈ విషయంలో ఎస్ఐ గారికి మా నూకాలమ్మవారి ఉత్సవ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే అన్నవరం గ్రామ ప్రజలకు అలాగే అన్నవరంలో మాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి
పేరు పేరుగా మేము ధన్యవాదాలు తెలియపోసుకుంటున్నాం. సంతోషం. జై నూకాలమ్మ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు.